నమో భగవతే హయగ్రీవాయ. గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూర గౌర వృషభధ్వజ బాలనేత్ర గోవర్ధనోద్ధరణ ధర్మధురీన గోపా త్యాజ్యా భటాయ ఇతి సంతతమామనంతి. ఇది యమధర్మరాజకృత హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రంలోని 9వ శ్లోకం. శివకేశవ స్వరూపమైన కార్తీక మాస చతుర్వింశతి దివసం 24వ రోజుకు స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే కథ క్షీరాబ్ది ద్వాదశి అంబరీషుని కథ. అత్రి అగస్త్య సంభాషణ, ద్వాదశి వ్రతమహిమ, అంబరీషోపాఖ్యానం మొదటి భాగం. కార్తీక మాసం అంటే దీపమాసం, భక్తి మాసం, క్షమామాసం, మనసును మనిషిని భగవంతుని సమీపానికి తీసుకువెళ్ళే పవిత్ర కాలం. ఇంతవరకు మనం విన్న ప్రతి అధ్యాయం మనలో భక్తి వెలుగులు నింపినట్టే. ఇప్పుడు వినబోయే 24వ అధ్యాయం మనకు భక్తి అంటే ఏమిటి, నియమం అంటే ఎంత పవిత్రం అనే విషయాలను లోతుగా చూపిస్తుంది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు అత్రి అగస్త్యుల సంవాదాన్ని వినిపిస్తున్నారు. అత్రి మహర్షి అగస్త్య మహర్షికి కార్తీక వ్రత ప్రభావం వివరిస్తున్న కథ. అత్రి మహర్షి అంబరీషుని కథను మొదలు పెడుతూ, ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావాన్ని ఎంత వివరించినా సరిపోదు. నీకు దాని మహిమ అర్థమయ్యేలా ఒక చరిత్ర చెప్తాను, శ్రద్ధగా విను అన్నారు. జ్ఞానులు తమ అనుభవంతో చెప్పినప్పుడు ఆ మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి. అందుకే మహర్షులు చెప్పిన కథలు శాస్త్రాలుగా, పురాణాలుగా మారి గౌరవించబడుతున్నాయి, పూజించబడుతున్నాయి. అత్రి మహర్షి చెప్తున్నాడు, కార్తీక శుద్ధ ద్వాదశిని హరి ప్రబోధిని అంటారు. అంటే హరిని మేల్కొల్పేది అని. ఈ రోజు చేసే స్నానం, దానం, జపం, ధ్యానం వేల రెట్ల ఫలితాన్నిస్తాయి. ఎందుకంటే ఈరోజు విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకే గంగా, గోదావరి నదులలో స్నానం చేస్తే ఎంతటి ఫలం కలుగుతుందో, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసే వారికి కూడా అంత ఫలం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సత్కర్మలకు 1000 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. ఈ ద్వాదశి వ్రతం ఎలా చేయాలో చెప్తా విను అంటున్నారు అత్రి మహర్షి. అగస్త్య మహర్షికి తెలియదా? ఇద్దరికీ తెలిసిన విషయాన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నారు? వారిద్దరి సంభాషణ ద్వారా ఇలాంటి మహిమాన్వితమైన విషయాలు లోకానికి తెలియజేయాలని. మహాత్ములు వేసే ప్రతి అడుగు, వారి ప్రతి కదలిక లోక కళ్యాణం కోసమే అయి ఉంటుంది. అత్రి మహర్షి ద్వాదశి వ్రతాన్ని చెప్తున్నారు. దశమి రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి, అంటే ఏకభుక్తం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు ముగియక ముందే హరికి నివేదన చేసి ఆహారాన్ని భుజించడాన్ని పారణ అంటారు. వ్రతం అనేది కేవలం నియమం కాదు, మనసు నియంత్రణకు అది ఒక సాధనం. ఖచ్చితంగా పాటించిన నియమం మన మనసులోని అస్థిరతను తొలగిస్తుంది. అంబరీషుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు. భక్తిలో రాజు, కర్తవ్య పాలనలో రాజు, నియమ పాలనలో రాజు. శ్రీరాముని వంశవృక్షంలో ఇక్ష్వాకు, మాందాత, అంబరీష, యవనాశ్వ, హరిశ్చంద్ర, సగర, దిలీప, భగీరథ, రఘు, దశరథ, శ్రీరాముడు మొదలైన ఎందరో గొప్ప రాజులున్నారు. ఈ క్రమంలో వచ్చిన అంబరీషుడు సూర్యవంశంలో ప్రసిద్ధ రాజు, పరమ ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు. ఈ కథ రామాయణానికంటే ముందు కాలంలో జరిగింది. ప్రతి ద్వాదశికి వ్రతం చేయడం అంబరీషుని జీవితంలో శ్వాస తీసుకోవడం అంత ముఖ్యమైనది. ఇలాంటి ఒక ద్వాదశి రోజు, ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉండే దినం, అంబరీషుడు వ్రతం ముగించడానికి సిద్ధమయ్యాడు. ద్వాదశి పారణ అతిథితో కలిసి చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందుకే
అంబరీషుడు అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహర్షి అంబరీషుని గృహానికి వచ్చాడు. దుర్వాసుడు రావడం అంటే సాక్షాత్తు పరమశివుడు రావడం లాంటిది. భక్తులు చేసే దీక్షలలో భగవంతుడు పరీక్ష పెట్టినట్టే ఉంటుంది. కానీ ఆ పరీక్షలోని ఉద్దేశం శిక్ష కాదు, శ్రద్ధను పరీక్షించడం. అంబరీషుడు దుర్వాసుడిని భోజనానికి ఆహ్వానించి, మహర్షి త్వరగా స్నానం చేసి రండి, ద్వాదశి పాలన చేద్దాం అని ప్రార్థించాడు. స్నానానికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రాడు. సమయం గడుస్తుంది, దుర్వాసుడు రాడు. ద్వాదశి పాలన రోజు పాటించాల్సిన నియమం దుర్వాసునికి తెలియదా? దుర్వాసుడు మహాతపస్వి, కాలాన్ని శాసించగలడు, కాలాన్ని స్తంభింపజేయగలడు. నేను వెళ్ళే వరకు ద్వాదశి గడియలు వెళ్ళవు, చూద్దాం అంబరీషుడు ఏం చేస్తాడో అని దుర్వాసుడు పరీక్షించసాగాడు. అక్కడ అంబరీషుడు, దుర్వాసుడు రావడం లేదు. ఇది అంబరీషునికి చాలా సంకట పరిస్థితి. ద్వాదశి గడియలు రాకముందే భుజించాలి, వచ్చిన అతిథిని వదిలి భుజించకూడదు. పైగా దుర్వాస మహర్షిని వదిలి భుజిస్తే దుర్వాసునికి కోపం వస్తే రుద్రునితో అగ్నితో సమానుడు, తప్పక శపిస్తాడు. ఏకాదశి రోజు ఉపవాసం ఎంత ముఖ్యమో అలాగే ద్వాదశి పాలన కూడా అంతే ముఖ్యం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పాలన చేయకపోతే 12 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం నశిస్తుందట. అనేక జన్మలలో చేసిన పుణ్యము హరివాసనం అంటే ద్వాదశి పాలన వదిలితే నశిస్తుందట. అతిథిని వదిలి భుజించలేను, ద్వాదశి పాలన మానలేను. ఈ స్థితిలో అంబరీషుడు హరిభక్తి వదలడం కన్నా బ్రాహ్మణ శాపాన్ని స్వీకరించడమే మేలని తలిచాడు. శ్రీ మహావిష్ణువు కృప ఉంటే, శ్రీ మహావిష్ణువు దయ ఉంటే, ఆయన చల్లని చూపు మనపై ప్రసరిస్తే మహాసముద్రాలను కూడా చిన్న తెప్పతో దాటవచ్చు. మహా పర్వతాలను కూడా ఒంటికాలితో అధిరోహించవచ్చు. శ్రీ మహావిష్ణువు దయ, కరుణ, ప్రేమ అలాంటిది. ఆ విషయం తెలిసిన అంబరీషుడు ఇలాంటి నిర్ణయానికి వచ్చాడు. వేదవేత్తలైన బ్రాహ్మణుల సలహా అడిగాడు. వారు చెప్పారు, భోజన సమయానికి ఇంటికి శూద్రుడు వచ్చినా చండాలుడు వచ్చినా వారిని విడిచి భుజించరాదు. దుర్వాసుడు బ్రాహ్మణుడు, పైగా తపస్సిద్ధుడు, అతన్ని వదిలి భుజిస్తే సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి అవమానించినట్టే. బ్రాహ్మణుడు కోపించినా కోపగించకపోయినా, శపించినా శపించకపోయినా అతన్ని వదిలి భుజించడం పాపం. అలాగని ద్వాదశి పాలనకు వస్తానని చెప్పి రాకపోవడం కూడా అన్యాయమే. బ్రాహ్మణులు చెప్తున్నారు, ఓ అంబరీష మహారాజా, అగ్నిదేవుడు ప్రతి ప్రాణిలో ఆకలి రూపంలో ఉంటాడు. ఆకలైనప్పుడు భోజనం చేయకపోతే అగ్నిదేవుని అవమానించినట్టే అవుతుంది. కానీ బ్రాహ్మణుని వదిలి భుజించడం కూడా పాపం. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒకవైపు సత్యం, ఒకవైపు సంబంధాలు, సమయం ఒకవైపు, సమర్థత ఒకవైపు. అప్పుడు మనలోని అంబరీషుణ్ణి మేల్కొల్పాలి, విజ్ఞుల సలహా తీసుకొని సమస్యల నుండి బయటపడాలి. వశిష్ఠ మహర్షి ఈ సంభాషణ ఇక్కడ ఆపాడు. ఇది అత్రి అగస్త్యుల సంభాషణ, ద్వాదశి వ్రత మహిమ, అంబరీషోపాఖ్యానం మొదటి భాగం. ఈ కథ మనకు ఒక పాఠం చెప్తుంది. భక్తి అనేది వ్రతం కాదు, ఒక నిబద్ధత. అదే ద్వాదశి వ్రతం యొక్క అంతరార్థం. ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే చతుర్వింశాధ్యాయ సమాప్త. మనం ఈరోజు కార్తీక స్నాన విశేషాలను తెలుసుకుందాం. కార్తీక మాసం అనగానే మొదట గుర్తొచ్చేది ప్రాతస్నానం, ప్రభాత స్నానం. ఈ స్నానం సాధారణ స్నానం కాదు, ఇది జన్మ జన్మల పాపాలను హరించే పవిత్ర స్నాన క్రతువు. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి
దాన ధర్మాలు చేసేవారు పునర్జన్మ పొందరని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక స్నానం బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి గంట ముందు పూర్తి చేయాలి. నీరు చల్లగా ఉన్నా మనసులో తాపన లేకుండా స్నానం చేయాలి. అదే భక్తికి పరాకాష్ట. స్నాన సమయంలో ఇలా సంకల్పం చేయాలి. దేవదేవ జగన్నాథ గోవింద మధుసూదన కార్తికే మాసి స్నానాన్మే దేహి పాపక్షయం హరా. ఇలా సంకల్పపూర్వకంగా స్నానం చేసిన తర్వాత తులసి ముందు దీపం వెలిగించాలి. విష్ణునామ స్మరణ చేస్తూ ఏదైనా చిన్న దానమైనా చేయాలి. అది సుప్రభాత స్నానానికి సంపూర్ణత ఇస్తుంది. స్నానం అంటే కేవలం శరీరం అంతా నీటితో తడపడం కాదు, మనసులోని కల్మషాలు కరిగిపోవాలి. దీనివల్ల శరీరం, మనసు, ఆత్మ మూడు శుద్ధమవుతాయి. అందుకే మహర్షులు అంటారు, కార్తీక ప్రభాత స్నానం వదిలినవాడు యావజ్జన్మ పాపి. ఇంతటి విశేషమైన మాసంలో పాపాలను కడిగివేసే స్నానం మరీ విశేషమైంది. ఈ మాసంలో ప్రభాత స్నానం చేసి తులసి ముందు దీపం వెలిగిస్తే అది వేద పఠన చేసిన ఫలం, అనంతకోటి యాగాలు చేసిన ఫలం ఇస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని పవిత్రమైన ప్రాతకాల స్నానాలతో శుభప్రదం చేసుకుందాం. స్వస్తి.